ద్వారకా తిరుమల దీనిని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ఏలూరు జిల్లాలో కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. స్వయంభుగా ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అని ముని పేరు మీద దీనికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి చిన్న తిరుపతి అని పేరు రావడానికి గల కారణం ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం ప్రతి ఏటా తిరుపతి వెళ్లడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారట. ద్వారకుడికి వృద్ధాప్యం వచ్చి అంత దూరం వెళ్లడానికి కష్టం కావడంతో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇక్కడికి వచ్చారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు దక్షిణాది ముఖంగా దర్శనమిస్తారు. ఇలా దర్శనమివ్వడం చాలా అరుదు. అలా కనిపించడానికి గల కారణం ద్వారకుడు ఉత్తరాది ముఖంగా తపస్సు చేశాడట. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం మరొక విశేషం. ఒక చిన్న నీటి బిందువు పడినా అది స్వామివారి విగ్రహం క్రింద ఉన్న ఎర్ర చీమలను కదులుస్తాయట. అందుకోసం ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయరు.